అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమిటి అంటే రెండవ స్థానంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు, గురువు, శని, రాహు ఆర్ కేతు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందామండి. అంటే ఏదో ఒక గ్రహం ఉండాలి సార్ తొమ్మిదవ స్థానంలో. సార్ నాకు తొమ్మిదవ స్థానంలో గ్రహమే లేదంటే మీరు ఎక్కువ పెద్దగా మాట్లాడరు సార్ వచ్చేసి. అంటే ధనభావము, వాక్కు స్థానము, కుటుంబ స్థానము అంత పెద్దగా ఏమంత ఉండదన్నమాట. రెండులో గ్రహం ఉంటేనండి నాకు ఇలానే కుటుంబం అమర్చుకోవాలి, ఇలానే ఉండాలి, డబ్బులు ఇలానే రావాలి, నా మాట ఉండాలి అంటారు సార్. చూడండి, ఎవరైనా ఎక్కువ మాట్లాడుతున్నారంటే వాళ్ళ గుండెలో గ్రహాలు ఉంటాయండి. అది పాప గ్రహాలు అంటే ఇంకా ఎక్కువ మాట్లాడతారు సార్. రాహు కేతు రెండులో ఎక్కువ ఉంటే వాళ్ళు ఎక్కువసేపు మాడుతూనే ఉంటారు సార్. వాళ్ళకి మాటలు చెప్పాలన్నమాట. రెండో స్థానం రెండోలో గ్రహం లేదనుకోండి సార్, మీరు సైలెంట్గా ఉంటారు సార్, ఎక్కువ మాట్లాడరు సార్ మీరు. చూసుకోవచ్చు జనాలు. అప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరంటే రెండులో గ్రహం లేదనుకోండి సైలెంట్గా ఉంటారండి మీరు. రెండులో గ్రహం ఉందనుకోండి మాడుతూనే ఉంటారు. ఏ గ్రహం ఉందంటో ఆ గ్రహానికి సంబంధించిన కారకొత్త విషయాలు మీరు ఎక్కువ మాడతారంటే అర్థం అండి. అదే రెండులో గురువు ఉంది అనుకున్నారు కదా, గురువు గురించి, టెంపుల్ గురించి, బంగారం గురించి, డబ్బుల గురించే మాడుతూ ఉంటారు సార్. రెండులో గురువు అంటే ఓన్లీ మనీ. అట్లా అనమాట. అట్లా ఒక్కో గ్రహానికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కో గ్రహం గురించి చూద్దాం సార్ వచ్చి. రెండవ భావంలో సూర్యుడు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇంతకుముందు మనం చెప్పాం కదా సార్, లగ్నంలో అంటే అంటేసి అవన్నీ మనకు లగ్నం అంటే మనకు ఉంటాయండి. రెండో స్థానం అనేది కుటుంబ స్థానం కదా సార్. కుటుంబము రెండో స్థానం యొక్క కారకత్వం ఏంటంటే భావకారకత్వం వచ్చేసి ఆ, ధనస్థానము, వాక్కు స్థానము, కుటుంబ స్థానం అంటే అంటే మాట, కుటుంబము, డబ్బులండి. ఈ మూడే ఉంటాయి సార్, మనకి ఏమి ఉండవు అనమాట. అప్పుడు ఆ కలిపి రాసుకుంటాం. గ్రహ కారకత్వాలు ప్లస్ భావకారకత్వాలు కలిపితే అవుతుంది అంతే సార్ వచ్చేసి. రెండులో సూర్యుడికి రాసి ఇచ్చాను సార్, మీరు అన్ని చదివితే అర్థమైపోతాయండి నీట్గా. రెండులో సూర్యుడు అంటే మాట్లాడే మాటల్లో అథారిటీ ఉంటుంది, అధికార ధోరణి. ఎందుకంటే సూర్యుడు అంటే తెలుసు కదా సార్, సన్ అంటే అథారిటీ ధోరణి, ఈగో, హానెస్టీ, డామినేషన్స్. రెండవ స్థానం అంటే మాట స్థానం. అప్పుడు మనం మాట్లాడే మాటల్లోనే అథారిటీ ఉంటుంది, ఈగో ఉంటుంది, హానెస్టీ ఉంటుంది, డామినేషన్ ఉంటుంది అన్నట్టుగా అర్థం అండి. నెక్స్ట్, కుటుంబంలో ఉండే వ్యక్తులు ఏ పని చేసినా మంచిగా చెడు సమాజంలో అందరికీ తెలుసు సార్. సూర్యుడు ఎక్కడైతే ఉంటాడో, ఏ భావంలో ఉంటాడో అవి అందరికీ తెలుస్తాయండి. అప్పుడు కుటుంబం అంటే వీళ్ళకి అందరికీ తెలిసిన కుటుంబం అన్నట్టుగా అర్థం అండి. మోస్ట్ ఫెమిలియర్ కుటుంబం రెండులో సూర్యుడు ఉంటే మీ కుటుంబం వచ్చేసి సొసైటీలో అందరికీ తెలుసు, మీ ఊర్లో అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఆవిడ కుటుంబంలో ఉండే వ్యక్తులకి ఆటోమేటిక్గా అదే ఉంటాయండి, అధికార ధోరణి, ఈగో, ఆనెస్ట్, డామినేషన్స్ అంతగా ఉన్నట్టుగా అడుగుతాం సార్. రెండులో సూర్యుడు అంటే నాన్న నుంచి కుటుంబంలోకి ధనము, మనీ ఫ్లో వచ్చును. నాన్నగారు ఎప్పుడు మీకు డబ్బులు ఇస్తానే ఉంటారు మీ సంసారానికి అన్నట్టుగా అర్థం అండి. మగవాళ్ళైనా ఆడవాళ్ళకైనా కూడా నాన్నగారు ఉన్నంత వరకు నాన్నగారికి ఆదాయము, పెన్షన్ అవన్నీ మీకు ఇంట్లోకి వస్తానే ఉంటాయంటే అర్థం సార్ వచ్చేసి. రెండులో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, ఇది మాట్లాడే మాటల్లో 2 రోజులకు ఒకసారి మార్పు రావటం సార్. ఈ బుద్ధి ఒకటి మారితే రేపు ఒకటి మాట్లాడతారు సార్. చూడండి సార్, చంద్రుడు ఎక్కడున్నా కూడా మార్పు ఉంటుంది. నాకు రోజుకి ఎంత కావాలంటే ఉంటుందండి. వాడు మాట్లాడే మాటల్లో 2 రోజులకు ఒకసారి మార్పు ఉంటుందండి. మాట్లాడే మాటలు ఎమోషన్ ఉంటుంది సార్. చంద్రుడు అంటే ఎమోషన్. అప్పుడు కుటుంబంలో ఉండే వ్యక్తులందరికీ వీళ్ళకు ఎమోషన్ ఉంటుంది అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. సురాసన కుటుంబంలో ఉండే వ్యక్తులందరికీ ఎమోషనల్ టైప్గా ఉంటారు, మదర్లీ నేచర్గా ఉంటారు అన్నట్టుగా అర్థం అండి. తర్వాత వచ్చేసి మాట్లాడే మాటల్లోనే మొదలు నేచర్ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది సార్. చంద్రుడు రెండిట్లో మాటలు కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటాం కదా సార్. ఎమోషనల్గా మాడతారు. అంతేనా, నాతో మాట్లాడరా, మీరు ఇంట్లో ఉంటారా అంటే కొంచెం ఎమోషనల్గా మాడతారు సార్. టేక్ కేర్గా మాడతారు. దాన్నే మనము మదర్లీ నేచర్గా అని చెప్పామండి వచ్చేసి. సో అమ్మ నుంచి కుటుంబంలోకి డబ్బు వస్తుంది. ఇక్కడ సన్ ఉంటే నాన్న నుంచి వస్తుంది, చంద్రుడు అంటే అమ్మ నుంచి వస్తుంది. అంతే సార్. అంతే. ఇక్కడ కారకొత్తలు కలుపుకున్న చూడండి. ఇక్కడ మాట, కుటుంబము, ధనము. ఇక్కడ వచ్చేసి సూడు కారకత్వాలు కలుపుకున్నాం, కలుపుకొని రాసుకోవడం అంతే అనమాట. ఖచ్చితంగా అవుతాయి సార్ ఇవి. నెక్స్ట్, లగ్నంలో నుంచి రెండో స్థానంలో బుధుడు ఉంటాయి. వీళ్ళు రెండో స్థానం అంటే మాట కదండి, బుధుడు అంటే ప్రేమ. వీళ్ళు ప్రేమ రూపంలో మాటను వ్యక్తపరుస్తారండి, ఓన్లీ ప్రేమ అండి. లగ్నంలో బుధుడు అంటే మనం ప్రేమిస్తాము, మనం చేసే పనుల వల్ల ప్రేమ కనపడుతుంది. ఇది బుధుడు అంటే ఓన్లీ మాటలు, బాగున్నారా, తిన్నారా, 3 పూట్ల తిన్నారా, ప్రతిదానికి ఉన్నారా, విష్ చేయడం, అది చేయడం, ఓన్లీ ప్రేమ మాటల రూపంలో ఉంటుంది సార్. మీరు ఎవరు చూడొచ్చు, లగ్నంలో బుధుడు ఉంటే ప్రేమను వ్యక్తపరుస్తారు గిఫ్ట్ ఇచ్చి డబ్బుల ప్రకారంగా. రెండవ స్థానంలో ఉంటే మాటల్లోనే ప్రేమ వ్యక్తపరుస్తారు. చెప్తాను, తీయని మాటలు ఎవరు ఎవరు సార్ మాట్లాడతారంటే రెండులో బుధుడు, రెండులో శుక్రుడు ఉండే వాళ్ళే తీయని మాట మాట్లాడతారు సార్. తీయని మాటలు చెప్తాం కదండి, తీయని మాటలు కడుపు నింపవు అని. అప్పుడు ఎవరు సార్ చెప్తారంటే లగ్నం నుంచి రెండులో బుధుడు, రెండులో శుక్రుడు ఉండేవాళ్ళు అలా చెప్తారండి. బట్ ఎవరు అఫండ్ అవ్వద్దండి. జ్యోతిష్యం ఉన్నట్టు చెప్పడం నా యొక్క వృత్తి అనమాట. చెప్తున్నానండి, అబ్జర్వ్ చేసుకోండి. ఓకే అండి. అప్పుడు తీయదనం వస్తుంది. లగ్నం నుంచి రెండులో బుధుడున్న శుక్రుడున్న మాటలు తీయదనం ఉంటుందండి వచ్చేసి. సో చాలా తెలివిగా మాడతారు. బుధుడు కాబట్టి ఇంటెలిజెంట్గా మాడతారు సార్. అంటే బుధుడు రెండు ఉంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి,
ఈ ఈ పక్కలో ఉన్న ఫ్రెండ్స్ పక్కకి పిలిచి వాని గురించి బ్యాడ్గా చెప్తారు, ఆ పక్క ఫ్రెండ్స్ ఇంకో గురించి బ్యాడ్ చెప్తారు. అంటే డ్యూయల్ క్యారెక్టర్ ఉంటుంది సార్. ఈ పక్క ఒక మాట, ఆ పక్క ఒక మాట, రెండు మాటలు వేరు వేరుగా ఉంటుంది సార్. అర్థమైంది, ఇతనికి 5 రూపాయలు చెప్తే అతను 10 రూపాయలు చెప్తారండి. అట్లా వేరు వేరుగా ఉంటుంది మాటలు, అప్పుడు తెలివిగా ఉంటుంది. సో కుటుంబంలో ఉన్న వ్యక్తులందరికీ ఎక్కువ ప్రేమిస్తారండి సార్. ఎందుకంటే బుధుడు కదండి, అందరూ అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ ఉండాలని వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు సార్ వచ్చేసి. మాటనే కాదు వీళ్ళు కుటుంబం ప్రేమిస్తారు. తర్వాత వీళ్ళు మంచి గుడ్ కమ్యూనికేట్ చేస్తారు సార్. రెండులో బుధుడు అంటే కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంటుంది సార్. డౌట్ లేదు ఇది. బాగా కమ్యూనికేట్ చేసి బాగా మాట్లాడతారనమాట. మాట రెండు విధాలుగా మాడతారు వీళ్ళు. అంటే ఇదొక మాట అదొక మాట, ఇలా మాడతారు అలా మాడతారు, ఏ విధంగా మాడచ్చు. వాళ్ళ సిచ్యువేషన్ బట్టి అండి, వాళ్ళకి ఎట్లా నచ్చితే అట్లా మాడతారు సార్. రెండు రకాలు. సహోదరు నుంచి కుటుంబం లేక ధనం ఉండవు. బుధుడు అంటే సహోదరు కదా సార్. సో సహోదరు నుంచి డబ్బు ఉంటుంది. నెక్స్ట్ గురువు. మాట చాలా గౌరవంగా మాడతారు సార్. రెండులో గురువు అంటే గౌరవంగా రెస్పెక్టబుల్గా మాట ఉంటుంది. వీళ్ళకి ఏమైనా కొంచెం భంగం కలిగించారు ఆ పక్కన మళ్ళీ వీళ్ళు. గురువు ఎక్కడున్నా సరే సార్ రెస్పెక్ట్ ఇవ్వాలండి. వస్తానే చేరేసి కూర్చోబెట్టి దా కూర్చో కాఫీ టీ ఇస్తేనే సార్ గురువుకి. లగ్నంలో అంటే అతనికి ఇవ్వాలి, రెండులో అంటే కుటుంబంకి ఇవ్వాలి సార్. ఎక్కడుంటే అక్కడ ఇవ్వాలి సార్ వచ్చి. సో వీళ్ళకి కుటుంబం కాబట్టి ఆ సమాజంలో కుటుంబానికి గౌరవము పేరు పేరు కీర్తి ప్రతిష్ట బాగుంటుంది సార్. రెండులో గురువు అంటే కుటుంబానికి చాలా గౌరవం ఉంటుంది, పేరు ఉంటుంది అంటే అర్థం అండి వచ్చేసి. కుటుంబంలోని వ్యక్తుల దగ్గర గోల్డ్ ఎక్కువ ఇష్టపడతారు, గోల్డ్ ఉంటుంది సార్. సార్ గురువు ఎక్కడున్నా కూడా గోల్డ్ ఉంటుందండి. లగ్నంలో అంటే మన దగ్గర ఉంటుంది. రెండో స్థానంలో అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, గోల్డ్ ఉంటాయి అంటే అర్థం అండి. మూడు అంటే సహోదరుడు, నాలుగు అంటే అమ్మ దగ్గర ఉంటాయి సార్. ఐదు అంటే పిల్లల దగ్గర ఉంటాయి. ఎనిమిది అంటే ఏడు ఏడు అంటే పార్ట్నర్ దగ్గర డబ్బులు ఉంటాయి సార్ ఎక్కువ. ఎనిమిది అన్నాం అనుకోండి వేరే వాళ్ళ దగ్గర ఉంటాయండి. అది వేరే వాళ్ళ స్థానం కాదు సార్. ఏడుకి రెండు కాబట్టి వేరే వాళ్ళ స్థానం అవుతుంది అనమాట. తొమ్మిది అంటే నాన్న దగ్గర ఉంటుందండి. పది అంటే బిజినెస్. అట్లా ఆ కారకత్వం ఉండేది మనం చూడాలి సార్ వచ్చేసి. కుటుంబం వ్యక్తుల లిక్విడ్ క్యాష్ ఎక్కువగా ఉంటుంది. కుటుంబం వ్యక్తులు పిల్లల్ని ఎక్కువ ఇష్టపడతారు. పిల్లల నుంచి కుటుంబం లేక ధనం వచ్చును. పిల్లల్ని పెద్ద చేసినాక డబ్బులు పెట్టి జాబ్ చేసిన తర్వాత డబ్బులు ఖచ్చితంగా వస్తుంది సార్ వాళ్ళకు. దాని ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అనమాట. ఎవరిని చూడండి, రెండులో గురువు అంటే పిల్లల డబ్బులు కరెక్ట్గా నెలకి ఇంత ఇవ్వాలని చెప్తారు సార్. ముందుగానే జాబ్ చేయగానే 40% 30% నాకు నీకు లోన్ పెట్టించి అది ప్రాపర్టీ కొనమంటారు అనమాట. అంత హుషారుగా ఉంటారు రెండులో గురువు ఉంటే. చూడండి కావాలంటే. రెండులో శుక్రుడు ఉంటే చెప్పాను కదా సార్, మాటలు చాలా సాఫ్ట్గా స్వీట్గా అందంగా మాడతారు అనేసి రాశాను చూడండి సార్ అది. బుధుడున్న అంతే, శుక్రుడిని అంతే స్వీట్గా ఉండదు వాళ్ళ లక్షణాలు అనేది వచ్చేసి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది సార్. వాళ్ళకి రెండులో ఉంటుంది అందరికీ. శుక్రుడు ఏదో ఒక భావన ఉంటుంది కదా సార్. మనకు ఆ భావం గురించి మనం స్వీట్గా చెప్తాము. ఏడులో అంటే వైఫ్ స్వీట్గా ఉంటుంది అనేట్టుగా అర్థం అండి. లగ్నం అంటే మనం స్వీట్గా మాడతాము. ఐదులో అంటే పిల్లలు అనేట్టుగా. అప్పుడు ప్రతి ఒక్కరికి ఒక గ్రహం ఉంటుంది కదండి. అప్పుడు మనం ఎవరిని తప్పుగా అనుకోకూడదు. వాళ్ళు మాత్రమే స్వీట్, మనం మాత్రమే స్వీట్ అనేసి. సో ఓపెన్ చేస్తే నా జాతకం కూడా ప్లస్ ఉంటుంది, నా జాతకంలో మైనస్ ఉంటుందండి. బలము ఉంటుంది, బలహీనము ఉంటుంది. కానీ మనం అర్థం చేసుకోవాలి అంతే సార్, అంతే. సో కుటుంబంలోని వ్యక్తులందరూ అందంగా ఉంటారు, బ్యూటిఫుల్ అండి. ఫ్యామిలీ ఫ్యామిలీ బాగుంది చెప్తారు కదా సార్. అమ్మ బాగుంది, కూతురు బాగుంది అంటారు కదండి. ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ అందంగా ఉండారు, స్వీట్గా ఉండారు, లగ్జరీగా ఉండారు. అదంతా సుక్కుడే సార్. రెండులో సుక్కుడు అనమాట. సో కుటుంబంలో ఉండే వ్యక్తులందరూ అందంగా ఉంటారు, బ్యూటిఫుల్ హ్యాండ్సమ్, సాఫ్ట్గా మాడతారు. లేడీస్ నుంచి కుటుంబంలోకి ధనం వచ్చినాడు. వీళ్ళకి లేడీస్ వల్ల డబ్బులు బాగా వస్తాయి సార్. శుక్రుడు అంటే అందరూ వస్తారు సార్. భార్య, అత్త, అమ్మ, మేనత్త, పెద్దక్క, మొదటి కుమార్తె, వీళ్ళందరూ అందరూ శుక్రుడే వస్తారు కాబట్టి వీళ్ళందరి నుంచి మీకు ఇన్కమ్ ఉంటుంది అన్నట్టుగా అర్థం అండి. లేడీస్ వల్ల ఫుల్ బెనిఫిట్స్ సార్ వచ్చి. నెక్స్ట్ రెండులో శని ఉంటాయి. మాట చాలా ఆలస్యం అవుతుంది సార్. ఇప్పుడు చూడండి, వాయిదాలు వాయిదాలు వేస్తారు చూడండి సార్, అది శని అండి. అప్పుడు వీళ్ళు ఏదైనా మాట ఇస్తే దాన్ని కాపాడుకోలేకపోతారు సార్ శని ఉంటే. సో అది కూడా కొంచెం ఇది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాయిదాలు సంవత్సరం అవుతుంది, రెండేళ్ళు అవుతుంది, మూడేళ్ళు అవుతుంది కదా సార్. ఏది తెంచరు కదండి, అదే సార్ శని. సో శని రెండులో లగ్నంలో అంటే ఆ వ్యక్తి తెంచలేడు ఏ పాయింట్. రెండులో అంటే మాట, మాట ఇచ్చే మాట కాపాడుకోలేడు సార్. సో మాట నిలబెట్టుకోవడము, చెప్పిన మాట నిలబెట్టుకోవడం చాలా ఆలస్యం అవుతుంది సార్ వచ్చేసి. చెప్పిన మాట నిలబెట్టుకోవడం చాలా ఆలస్యం అవుతుంది. నెక్స్ట్ కుటుంబంలో వ్యక్తులందరూ అందరూ లేజీగా ఉంటారు, హార్డ్ వర్క్ సార్. చెప్తారు ఆ కుటుంబం చాలా కింద నుంచి పైకి వచ్చింది, కింద స్థాయి నుంచి పైకి వచ్చింది ఆ కుటుంబం అని చెప్పి వాళ్ళు చెప్తారు సార్ వచ్చేసి. ఎందుకంటే శని అంటే హార్డ్ వర్క్ కదా సార్. రెండు అంటే కుటుంబము, రెండులో శని ఉందంటే పలానా కుటుంబము కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చేటట్టుగా చెప్తారు సార్ వచ్చేసి. సో కుటుంబంలో ఎప్పుడు గుర్తుండిపోయి కొంచెం శని అంటే కొంచెం అవమానం సార్. అది కూడా అవమానం కొంచెం ఉంటుంది, దాన్ని ఏం చేయలేము. చాలా ఆలస్యంగా ఏర్పడుతుంది కుటుంబం, పెళ్లి కొంచెం లేట్ అవుతుంది సార్ రెండులో శని ఉంటే. సో వీళ్ళు శని అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కట్టుకో అంటే మీ పెద్దనాన్న కానీ చిన్నాన్న కానీ ఎవరన్నా వాళ్ళ ఓల్డ్ ఏజ్ చాలా వయసైన వ్యక్తుల నుంచి మీ కుటుంబంలోకి డబ్బులు వస్తాయి అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. సో కుటుంబం కష్టపడి పైకి వచ్చారని పేరు ఉంటుంది సార్ రెండులో శని ఉంటే. రెండులో కుజుడు ఉంటే ఫస్ట్ వీళ్ళు లగ్నంలో ఉంటే కొడతారు సార్. యాక్షన్ చూడండి.
లగ్నంలో కుజుడు ఉంటే స్పీడ్ కాబట్టి మనం కొడతామండి. రెండులో ఉందనుకోండి మనం మాటే కొట్టినట్టు ఉంటుంది వేరే వాళ్ళకు. అర్థమైంది సార్, చెప్తారు కదా మీరు నీ మాట 10 ఏళ్ళు కొట్టినట్టుగా మారుతున్నావు అన్నట్టుగా, అదే సార్. సో అప్పుడు రెండులో కుజుంటే మాటల్లో వేగము, మా ధైర్యము, కోపం ఉంటున్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. అక్కడ కొట్టినట్టుగా మారుతారు వాళ్ళు. మాటల్లో రక్షించే గుణము, ప్రొటెక్షన్ క్యారెక్టర్ ఉంటుందండి. ఏదన్నా నేనున్నాను, నేను చూసుకుంటాను చెప్తారు సార్ వాళ్ళు రెండులో కుజుడు ఉంటే. పరిపాలన శక్తి బాగుంటుంది. కాంపిటీషన్ మైండ్, కుటుంబం ఉండే వ్యక్తులకు కాంపిటేటివ్ మైండ్గా ఉంటారండి వచ్చేసి. కుటుంబం ఉందన్న ధైర్యం ఉంటుంది. సో బ్లడ్ రిలేషన్స్, అన్న లేదా తమ్ముడు నుంచి కుటుంబంలోకి డబ్బులు వస్తుంది సార్ వచ్చేసి. అన్న లేదా తమ్ముడు నుంచి కుటుంబంలోకి డబ్బులు అయితే వస్తుంది. రెండులో కుజుడు ఉంటే మెయిన్. కుజుడు చెప్పాను కదా సార్, ఏదైనా మాట ఇస్తే వాళ్ళు కాపాడతారన్నమాట. స్పీడ్. శని అంటే చెప్పాను కదా సార్, స్లో. మాట కాపాడలేరు. కుజుడు 45 డేస్ ఉంటుంది కాబట్టి ఒక రాశిలో త్వరగా వీళ్ళు మాట కాపాడతారండి. నేనున్నాను, నువ్వు చూసుకుంటే వీళ్ళు ధైర్యం చెప్తారు. దాన్ని ఏమంటే ప్రొటెక్షన్ క్యారెక్టర్ అండి. రక్షణ కల్పించే గుణము. నేనున్నాను, నేను చూసుకుంటాను, నువ్వు వెనకాల ఉండి చెప్తారు, ధైర్యం ఇస్తారండి. కుజుడు హానెస్ట్ ఎక్కడైనా సరే. రెండులో కుజుడు మాట ఇచ్చారంటే నెరవేరుస్తారు సార్, గుర్తుపెట్టుకోండి. హానెస్ట్గా ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ రెండులో రాహు ఉంటే, ఈ రాహు క్యారెక్టర్స్ ఎక్కువగా ఉన్నాయని వచ్చేసి. సో మాటల్లో అజ్ఞానము, మొండిపట్టు ఎక్కువగా ఉంటుంది. కొంచెం తప్పు అని తెలిసినా వాళ్ళు వాదిస్తారు సార్. రెండులో రాహు ఉంటే వాళ్ళకి తప్పు ఇది అజ్ఞానం అని తెలిసినా కూడా వాళ్ళు ఎక్కువ వాదిస్తూ ఉంటారు. కొంచెం ఆ టైం పోయిన తర్వాత మళ్ళీ తెలుసుకుంటారు సార్ వాళ్ళు. తెలుసుకుంటారు వచ్చేసి. సో అదనమాట. మాటల్లో ప్రకృతి విరుద్ధంగా మారుతారు సార్ వచ్చేసి. చట్టములకు వ్యతిరేకంగా మారుతారు. బ్రాడ్గా మారుతారు. వైలెంట్ యాక్షన్స్ ఉంటాయి. దేవుడు లేరని చెప్తారు. కేతువు చూడండి సార్, ఆపోజిట్గా ఉంటాయి. మాటల్లో జ్ఞానం ఉంటుంది చూడండి సార్. ఇక్కడ అజ్ఞానం చెప్పినా జ్ఞానం చెప్పినాం. ఇక్కడ ప్రకృతి విరుద్ధంగా ఉంటే ఇక్కడ ప్రకృతి వైరాగ్యంగా ఉంటారు. నాకు ఏది వద్దు అంటారండి. రెండులో రాకుండా నాకు అన్నీ కావాలంటారు సార్. రెండులో కేతు ఉంటే నాకు ఏం వద్దు సార్, వైరాగ్యం ఉంటుంది, డబ్బులు వద్దు, ఏం వద్దు అంటారండి అట్లా. ఇక్కడ అన్ని చట్టాన్ని వ్యతిరేకంగా చేస్తారు సార్ రెండులో రాహు అంటే. కేతు ఉందనుకోండి లీగల్గా మారుతారు సార్, పాయింట్ మారుతారు. రెండులో రాకుండా ఏం చేస్తారంటే పోదాము, కొడదాము, వస్తామంటారండి. పోదాము, 10 మంది తీసుకొని పోదాము, కొట్టినాము, వచ్చినామంటారండి. బ్లేడ్ ఎత్తుకొని పోదాం, కోసేస్తాం తలకాయ అంటారండి. ఆ రెండులో కేతు ఉన్న వాళ్ళకి చట్ట ప్రకారం పోతారండి. ఎందుకు? పోలీస్ స్టేషన్ పోదాము, లా పాయింట్ తెలుసు కేతు. పోలీస్ స్టేషన్ పోదాము, కంప్లైంట్ ఇద్దాము, వాళ్ళు పోలీసుని యాక్షన్ తీసుకుంటారు. దాని ప్రకారం ఉంటుంది, జైలు ప్రకారం ఉంటుంది కదా, అట్లా పోతుందని చెప్తారు. అది చట్ట ప్రకారం చేస్తుంది సార్ కేతు. రాహు చట్ట ప్రకారం కాదండి, వైలెంట్ యాక్షన్ రాదని చూడండి సార్. వైలెంట్ యాక్షన్ సార్ ఇక్కడ రాహు అంటే వైలెంట్ యాక్షన్స్. రెండులో కేతు ఉందనుకోండి మాటలు షార్ప్గా మారుతారండి. ఓకే చూసుకుందాం రా, ఒకే మాట మార్చారు. రెండు ఎవరిని చూసినారండి, ఎంతమంది గొడవ వచ్చినా కూడా కోర్టులో చూసుకుందారా అంటారు చెప్తారు చూడండి. అదంతా రెండులో కేతు అండి. అంటే వాళ్ళకి జ్ఞానం ఉంటుంది కాబట్టి మీరు చేసిన తప్పు తెలుసు, ఈ తప్పు ఇరికిస్తారా అంటారండి. కేతు షార్ప్ తెలుసుకోవటం అక్కడ ఇరికిస్తారా కోర్టులో అంటారండి. అది కేతు అనమాట రెండులోనేది. మాటలు సైలెంట్గా ఉంటాయి వీళ్ళు చూడండి. వీళ్ళు వైలెంట్గా మాటలు మాట్లాడతారు, వీళ్ళు మాటలు మాట్లాడండి తక్కువగా వెళ్ళిపోతారండి. మాటలు వదలరండి వీళ్ళు కేతు ఉండేటోళ్ళు. సైలెంట్ యాక్షన్స్ ఉంటాయి. కరెక్ట్గా వాళ్ళు ఇరికిస్తారు సార్ కేతు అనేదండి. లా పాయింట్ ఇరికిస్తారండి. ఒక వ్యక్తిని చేసిన తప్పును లా పాయింట్గా ఇరికిచ్చే వ్యక్తి ఎవరు సార్ అంటే కేతు అండి. రాహు అక్కడెక్కడ కొడతారు సార్ వచ్చేసి, కేతు కొట్టడు సార్. మీరు వెళ్ళిపోయిన తర్వాత దాని ప్రూఫ్లు తీసుకొని కోర్టులో కేసు వేసి రోజుకు అంతా చంపుతూ ఉంటాడు సార్. అప్పుడు దీంట్లో చెప్పండి, రాహు మంచోళ్ళ కేతు మంచోళ్ళ సార్. రాహు అంటే 10 నిమిషాలు అయిపోతుంది సార్ మ్యాటర్, కొట్టు పరేస్తే వెళ్ళిపోతాడండి. కేతు అలాగా సార్, నెలకోసారి వాయిదా ఇస్తారండి. కేతు చెప్పాం కదా సార్, కోర్టు విషయం అనమాట. కేతు అనే గ్రహం నెలకోసారి వాయిదా అన్నమాట. నెల నెల మనం కోర్టుకు వెళ్ళాలండి. లాస్ట్కి మనం చూడండి, రాహు సడన్ ఈవెంటేనే కేతు కూడా ఇస్తుంది, కానీ మీకు నెల నెలకు వాయిదా వాయిదా కోర్టుకు వెళ్ళాలి కదా సార్ మనము చేసిన తప్పుకి. చూడండి ఎలా ఉంటాయి, అలా ఉంటాయి సార్ వచ్చేసి గ్రహాలు. సో దేవుడు లేడంటే రాహు అండి, దేవుడు ఉన్నాడంటే కేతు సార్. భక్తి స్పిరిచువల్ అంటే కేతు వేసారు వచ్చేసి. వీళ్ళకి మనీ విషయంలో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, వీళ్ళకి తక్కువ ఉంటాయి సార్ అంతే. వద్దు అంటారు, వీళ్ళకి డబ్బులు కావాలంటారండి. కేతు ఉంటే చూడండి సెకండ్, కుటుంబం కోసం అప్పులు చేస్తాము, కుటుంబం ఉండే వ్యక్తులందరికీ భక్తి ఉంటుంది. కుటుంబం గురించి పబ్లిక్ నెగిటివ్గా మాట్లాడతారు, అది సార్. ఫ్యామిలీలో సడన్ ఈవెంట్స్ జరుగుతాయి. ప్రకృతి సహజం కుటుంబంలో ధనం వస్తుంది, అది ఓకేలేండి వచ్చేసి. అది క్లాస్లో అయితే మీకు అర్థమవుతుంది సార్. ఈ వీడియోలో జనరల్గా అంత అర్థం కాదు మీకు. ఇదంతా మన క్లాస్ గురించి చెప్పిన వీడియో సార్ వచ్చేసి. ఇంతే సార్, రెండవ స్థానంలో ఉండేది సార్. సో రెండవ స్థానంలో గ్రహం లేని వారికి మీ స్థానాధిపతి ఉంటాడు కదండి. రెండులో గ్రహం లేదంటే మీ స్థానాధిపతి ఉంటాడు కదండి. ఆ అధిపతిలో ఇక రాసిన లక్షణాలు 30% ఉంటాయి సార్ మీకు. ఇప్పుడు రెండులో సూర్యుడు లేదు అంటే, ఇప్పుడు కర్కార లగ్నం తీసుకుంటే రెండో స్థానం అధిపతి సూర్యుడే కదా సార్. అప్పుడు వాళ్ళకి కూడా ఇవి ఒక 30 లక్షణాలు ఉంటాయన్నట్టుగా అర్థం. 30% తీసుకోవచ్చు అండి. మిథున లగ్నం ఉంది, రెండో స్థానం అధిపతి చంద్రుడు, వాళ్ళు తీసుకోవచ్చు అండి వచ్చేసి. సో అట్లా అట్లా లగ్న ప్రకారంగా మీరు తీసుకోవచ్చు అండి వచ్చేసి. సో 30% ఉంటుంది అన్నమాట, గ్రహం లేకపోతే తక్కువ అనమాట మీరు వచ్చేసి. మన దగ్గర ఈ పీడిఎఫ్ ఉన్నాయి సార్, ఇట్లా వీడియోస్ అన్ని చేసేసి. ఎవరికైనా పీడిఎఫ్ అది ఎక్కడ చూపిస్తా ఉండండి సార్, ఎక్కడ ఉంది అది యాప్ వీడియోస్.
ఆల్ వీడియోస్ ఇన్ వన్ పీడిఎఫ్ ఉందండి. జనవరి 5 అప్డేట్ చేశారండి అది వచ్చి. ఇప్పుడు ఇంకా చేయలేదండి ఇది. కొన్ని చేశారు. ఇక్కడ మన యూట్యూబ్లో ఉండే అన్ని వీడియోస్ రీసెంట్గా పెట్టిన గృహ చర్యల లక్షణాలు అన్నీ ఇక్కడ దీంట్లో అయితే ఉంటాయండి వచ్చి. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి స్లైడ్స్ ఇట్లా పెరుగుతూ అంటే సార్ ప్రతి వీడియోని మీకు పంపిస్తూ ఉంటాము. రెండవ స్థానంలో ఉంటే ఏంటి, ఇంతకు ముందు చేసిన వీడియోస్, శని ఒకటి నుంచి పండు భావము, ఇట్లా అన్ని దీంట్లో ఉంటాయి సార్ వచ్చేసి. ఎవరికైనా పీడిఎఫ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు ఇక్కడ కింద ఉండే నెంబర్ మీరు వాట్సాప్ చేస్తే చూసి లాస్ట్ టైం పెట్టాం సార్, లగ్నం నుంచి గ్రహం లగ్నంలో ఏ గ్రహం అంటే ఏ విధంగా ఉంటుంది, మొత్తం 956 స్లైడ్స్ ఉన్నాయండి. మీకు కావాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు పంపిస్తాను సార్. కొంచెం ఛార్జ్ చేస్తాం అనమాట, ఎందుకంటే ఏది ఫ్రీగా ఇవ్వకూడదు సార్, మాకు కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది కదా సార్, మన హార్డ్ వర్క్ కూడా. సో అందుకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి సార్. మన వీడియోస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.